భగవద్గీతను అధ్యయనం చేయటం అంటే, భగవద్గీతను తెలుసుకోవడం అంటే, భగవంతుడి యొక్క ఉద్దేశాన్ని అర్థం చేసుకోవడం, భగవంతుడు ఏ విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాడో తనను ఆశ్రయించమని ఆ అంశాన్ని మనం అంగీకరించి ఆయన్ని శరణు వేడటం. అంటే ఎంత తెలుసుకున్నాము అనే దానికంటే, ఎంత చదువుకున్నాము అనే దానికంటే, ఎంత మనం తెలుసుకున్నటువంటి విషయాన్ని హృదయంలో అంగీకరిస్తున్నాము, దాన్ని మన ఆచరణలో పెట్టుకుంటున్నాము అన్నదే మన శ్రేయస్సుకు ఉపకరించేదవుతుంది. గీతాశాస్త్రం పరమ పవిత్రమైనటువంటిది, సకల జగత్తును పునీతం చేసేది, భగవంతుడి యొక్క కృపాకటాక్షాలను సమస్త ప్రాణుల మీద ప్రసరింపజేసేది. అయితే ఆయన్ని ఆశ్రయించాలనే సత్సంకల్పాన్ని బలపరచడమే, ఆయన్ని శరణు వేడి జీవుడు శ్రేయస్సును పొందడమే గీతాశాస్త్రం యొక్క సారాంశం.